వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ములకల చెరువు మండలం బురకాయలకోట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఇటీవల దుండగల చేతిలో కిరాతకంగా గాయపడినటువంటి గోపాల్ రెడ్డి గారి నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ ఆయన పరామర్శించడానికి ప్రముఖులు ఎంతోమంది వస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ తెదేపా నాయకులు తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి జయచందర్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. 3 రోజుల క్రితం అన్న మీద దాడి చేసిన వాళ్ళకు ఒకటే హెచ్చరిక, తంబలపల్లి నియోజకవర్గం అనేది చాలా మంచి నియోజకవర్గం, మనుషులు కూడా చాలా మంచి వాళ్ళు. కానీ ఇప్పటి వరకు గత 75 ఏళ్లుగా ఏ రాజకీయ నాయకుని మీద కూడా దాడులు జరగలేదు. మన తాలూకు అభివృద్ధికి ఏమేమి కార్యక్రమాలు చేసింది అనే దాన్ని ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న ప్రోగ్రాంలో భాగంగా స్పీచ్ ఇచ్చి తన ఇంటికి వస్తా అంటే తన మీద దారి అడ్డగించి నలుగురు ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్తారు. మానవత్వంగా రాజకీయాలు అనేవి రాజకీయ పరంగా ఉండాలా. రాజకీయం అనేది ఒక సోషల్ సర్వీస్. మీ పార్టీ సిద్ధాంతాలు ఆ సోషల్ సర్వీస్ నలుగురిని మంచి చేసేది సర్వీస్ కానీ నలుగురిని బెదిరించేది సర్వీస్ కాదు. చాలా దురదృష్టకరమైన సంఘటన. అది కూడా మన మండలంలో మన గ్రామాలలో జరగడము. గోపాల్ రెడ్డి మామూలుగా పార్టీ ఏదైనప్పటికీ అందరితో సమన్వయంగా మర్యాదపూర్వకంగా చాలా బాగపోయినటువంటి వ్యక్తి. మరి ఆ విధంగా వాళ్ళు చేయడం చాలా అనవసరము. ఇది మనం అందరము కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు ఎక్కడ కానీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మన ప్రజానికానికి ఉంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళని ఏ విధంగానైనా శిక్ష పడేలాగా చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.